ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టుదును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అని చెప్పి ఆ రోజు యెహోషువకి దేవుడి మాట ఇచ్చి ఆయన ఎంతో గొప్ప చేశాడు. ఆ దినాల్లో యెహోషువని మోషేలాగా గొప్ప చేశాడు. ఈరోజు కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో ఉన్నావా? దీనస్థితిలో ఉన్నావా? భేదస్థితిలో ఉన్నావా? ఎంతో ఇబ్బంది పడుతున్నావా? నలిగిపోతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నేను గొప్ప చేయ మొదలు పెడతాను. నేను ఎవరు గొప్ప చేసేవారు ఈ భూమి మీద లేరా? నీకెవరు సహాయం చేసేవారు లేరా? నేను పైకి తీసుకొచ్చేవారు లేరా? అయితే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని. కాబట్టి ఈరోజు నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో, ఏదైతే ఇబ్బందులు పడుతున్నావో, ఏదైతే నువ్వు అల్లాడిపోతున్నావో, ఏదైతే శ్రమల్లో శోధన గుండా నువ్వు నలిగిపోతున్నావో, నువ్వు పైకి రాలేని పరిస్థితుల్లో నువ్వు ఉండిపోయి ఉన్నావో, అయితే ప్రభు ఈరోజు మనతో చదివిస్తున్న మాట, నువ్వు దేవుని మాటను నమ్మినట్లయితే, ఆయన చిత్త ప్రకారంగా నడుస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా గొప్ప చేయటం మొదలు పెడతాడు. ఒకసారి దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేయటం మొదలు పెట్టాడంటే ఎంతవరకు తీసుకొని పోతాడో మనం చెప్పలేం. కాబట్టి దేవుడు నీ జీవితంలో కూడా నిన్ను ఆయన గొప్ప చేస్తానంటున్నాడు. ఆయన భయభక్తులు కలిగిన బిడ్డలను చిన్నలనేమి పెద్దలనేమి వృద్ధి పొందిస్తానని చెప్పాడు. వాళ్ళని గొప్ప చేస్తానని చెప్పాడు. కాబట్టి దేవుడు గొప్ప చేయటం మొదలుపెట్టాడంటే ఎంతవరకైనా తీసుకొని పోతున్నాడు. కాబట్టి సమూయేలును మనం చూసినప్పుడు ఒక బాలుడుగా ఉన్నటువంటి సమూయేలుని ఆ దేశంలోని ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించాడు. గొప్ప వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకని? దేవుడు ఆయన గొప్ప చేయాలనుకున్నాడు. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను కూడా దేవుడు గొప్ప చేస్తానంటున్నాడు. నువ్వు ఆయన ఘనపరిస్తే, మహింపరుస్తున్నట్లయితే నీ జీవితంలో కూడా నిన్ను గొప్పగా మార్చగల దేవుడని దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది. కాబట్టి నన్నెవరు పైకి తీసుకొస్తారు? నాకెవరు సహాయం చేస్తారు? నిన్నెప్పుడు పైకి వస్తాను, నిన్నెప్పుడు గొప్ప అవుతానని బాధపడుతున్నావా? బాధపడకు. ప్రభు సెలవిస్తున్నాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నువ్వు ధైర్యంగా, విశ్వాసంగా ప్రభు యొక్క మాటను బట్టి నీ జీవితంలో ఆయన చిత్తానుసారంగా, ఆయనకిష్టమైన విధంగా, ఆయనకి కోరుకున్న రీతిలో నువ్వు నడుస్తూ, అనేకులను నడిపిస్తూ ప్రభు కొరకు నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో దేవుడు ఎలా గొప్ప చేస్తాడో, ఎలా గొప్ప స్థితికి తీసుకొస్తాడో నీవు కనులారా చూసినట్లుగా దేవుని కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. దేవుడి మేలులు నీకు చేయబోతున్నాడు. దేవుని గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభు నీ జీవితంలో ఆయన జరిగించి నిన్ను ఆయన గొప్ప చేయబోతున్నాడు. ఆ రోజుల్లో భక్తుల జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు కూడా ఆయన నమ్మకమైన బిడ్డలకి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వారిని గొప్ప చేస్తున్నాడు, వారిని పైకి తీసుకొస్తున్నాడు. అందుకని ఈరోజు వారు చెప్తున్నారు, మేము ఒకప్పుడు ఒక స్థితిలో ఉన్నాము, ఈరోజు ఈ స్థితిలోకి వచ్చామంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని గొప్ప చేశాడని. అదే రీతిగా నిన్ను కూడా ఈరోజు నన్ను స్థితి నుంచి గొప్ప స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకుని రాబోతున్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, ఈరోజు భేదస్థితిలో, దీనస్థితిలో, కష్టంలో, కన్నీళ్ళలో నన్ను బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నువ్వు అంటున్నావు గొప్ప చేస్తాను అని. నువ్వు గొప్ప చేయి మొదలు పెడితే ఇంక ఎక్కడి దాకా తీసుకెళ్తావు మేము కూడా చెప్పలేము, ఆలోచించలేము, ఊహించలేము. నాయన, నువ్వు నీ ప్రజలను, మమ్మల్ని అందరినీ గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా, మీరు అరీతిగా బ్లెస్ చేయమని, ఆశీర్వదించమని అనుకుంటున్నాను. నీ ప్రజలకున్న కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, దుఃఖాలు తొలగించి వేసి, అవకాశాలు కలిగించి, ఆశీర్వాదాలు కొమ్మరించి, మేలుతో నింపి నీ ప్రజలను గొప్ప చేయమని, వర్ధలు చేయమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. నా ప్రభువా, ఈరోజు నీ ప్రజలకున్నటువంటి ప్రతి పరిస్థితిని మార్చివేసి దీవించండి. ఈరోజు పుట్టినరోజు, వివాహ దినం జరుపుకునే వ్యక్తుల బిడ్డల్ని నిరంతరంగా బలపరిచి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.